హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ పర్టిక్యులర్ వీడియోలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాము. సో, బేసిక్‌గా ఇది మన ఛానెల్‌లో సెకండ్ ఫేస్ క్యామ్ వీడియో. సో, ఇంతకుముందు నేను క్యాన్యులాస్ గురించి ఒక ఫేస్ క్యామ్ వీడియో చేశాను. ఇది సెకండ్ వీడియో. సో, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి. దాని గురించి తెలుసుకునే ముందు, ముందుగా యాంటీబయాటిక్ ఇన్వెన్షన్ గురించి తెలుసుకుందాము. సో, యాంటీబయాటిక్ ఇన్వెన్షన్ చాలా లాంగ్ బ్యాక్ స్టార్ట్ అయింది. 1928 ఆ టైంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే ఒక సైంటిస్ట్ ఆయన ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆయన ఒక బ్యాక్టీరియాని గ్రో చేస్తున్నారు. దాని పేరు స్టెఫైలోకోకస్ అరియస్ అని. ఒక బ్యాక్టీరియాని గ్రో చేస్తున్నప్పుడు తన ల్యాబ్‌లో ఒక పెట్రి డిష్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక బాటిల్, పెద్ద బాటిల్ క్యాప్ ఎట్లా ఉంటదో ఈ పెట్రి డిష్ కూడా అట్లానే ఉంటది. దీంట్లో స్పెసిఫిక్‌గా బ్యాక్టీరియాని గ్రో చేయడానికి యూజ్ చేస్తా ఉంటారు. సో, ఒక స్పెసిఫిక్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి ఏమేం న్యూట్రియంట్స్, మినరల్స్ అవి అవసరమో అవి ఆ పెట్రి డిష్‌లో యాడ్ చేసి ఆ పర్టిక్యులర్ బ్యాక్టీరియాని గ్రో చేస్తారు. సో, ఇలాగే ఆయన గ్రో చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక పెట్రి డిష్ ఒక శిలీంధ్రంతోటి కంటామినేట్ అయిపోయింది ఫార్చునేట్‌గా. సో, ఎందుకు ఫార్చునేట్ అనేది చెప్తాను. ఆహ్, ఈ పర్టిక్యులర్ పెట్రి డిష్‌లో దాని సెంటర్‌లో ఈ పెట్రి డిష్ మధ్యలో ఒక శిలీంధ్రం పెరుగుతుంది. దాని పేరే పెనిసిలియం నోటాటమ్. సో, ఈ పెన్సిలియం నోటాటమ్ అనబడే ఒక ఫంగస్ లేదా శిలీంధ్రము ఈ పెట్రి డిష్‌లో కంటామినేట్ అయ్యి అక్కడ గ్రో అవుతుంది. సో, ఎక్కడైతే ఈ ఫంగస్ గ్రో అయితుందో దాని చుట్టుపక్కల ఎక్కడ గూడా ఈ స్టెఫైలోకోకస్ అరియస్ అనే బ్యాక్టీరియా గ్రో అవ్వట్లేదు. సో, ఈ సైంటిస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ ఏం జేశారు అంటే, హి ఫౌండ్ సంథింగ్ ఏదో ఒక సబ్‌స్టెన్స్ ఈ శిలీంధ్రం చుట్టూ రిలీజ్ అయితుంది. దానివల్లనే ఈ స్టెఫైలోకోకస్ అరియస్ అనే బ్యాక్టీరియా గ్రో అవ్వట్లేదు అని ఈయన ఫైండ్ చేశారు ఆ కండిషన్. సో, దాన్ని కనుక్కొని దాన్నేం చేశాడంటే ఎక్స్ట్రాక్ట్ చేశాడు. ఏ సబ్‌స్టెన్స్ అయితే ఈ బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా చేస్తుందో ఆ సబ్‌స్టెన్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి అది పెనిసిలియం నోటాటమ్ అనబడే ఒక ఫంగస్ నుంచి వచ్చింది గాబట్టి, దాని పేరు ఎక్స్ట్రాక్ట్ చేసిన సబ్‌స్టెన్స్ లేదా కెమికల్ పేరు పెనిసిలిన్ అని పెట్టారనమాట. సో, ఈ పెనిసిలిన్‌నే చాలా డిసీజెస్ కంట్రోల్‌కి, ట్రీట్మెంట్‌కి వాడారు. సో, ప్రస్తుతం పెనిసిలిన్ ఎక్కువగా వాడట్లేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే పెనిసిలిన్ కంటే బెస్ట్ డ్రగ్స్ ఇప్పుడు అవైలబుల్‌లో ఉన్నాయి యాంటీబయాటిక్స్. సో, ఎలా కాదనుకున్నా పెనిసిలిన్ అనేది ఒక బేస్. యాంటీబయాటిక్స్ ఎవల్యూషన్ రావడానికి పెనిసిలిన్ అనేది ఒక బేస్. సో, ఈ పెనిసిలిన్‌ని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ సైంటిస్ట్‌లొచ్చి దాన్ని ఇంకా ప్యూరిఫై చేసి వేరియంట్స్ కనుగొన్నారు. ఈ పెన్సిల్ నుంచే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిలిన్ కాంపౌండ్స్ వచ్చేలాగా చేసి, అవి ఇంకా బెటర్‌గా పనిచేసేలాగా ట్రై చేసినారు. అది చాలా సక్సెస్ అయింది. అండ్ న్యూ వేరియంట్స్ వచ్చినాయి అదే పెన్సిలిన్ నుంచి. సో, పెన్సిలిన్ స్ట్రక్చర్ నుంచి డిఫరెంట్ వేరియంట్స్ కనుగొని, ఇప్పుడు పెన్సిలిన్ నుంచే అడ్వాన్స్డ్‌గా వచ్చిన యాంటీబయాటిక్స్ మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఇదే ప్రాసెస్‌లో యాంటీబయాటిక్ ఇన్వెన్షన్ ప్రాసెస్‌లో ఇంకొక గొప్ప సైంటిస్ట్ గూడా ఉన్నాడు. ఆయన గూడా మన తెలుగాయనే. సో, మనందరం ఆయన గురించి చాలా గర్వంగా ఫీల్ గావాలి. ఆయన పేరే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. సో, ఈయన ఆంధ్రప్రదేశ్‌లో నుంచొచ్చారు. సో, ఈయన టెట్రాసైక్లిన్స్ అనబడే ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్‌ని ఇన్వెంట్ జేయడానికి ఆయన చాలా హెల్ప్ జేశారు. కాకపోతే సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ సపోర్ట్ అంతా మన దేశం నుంచి రాలేదు. వేరే దేశం నుంచి. సో, దాని గురించి యల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి తర్వాత వేరే వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోలో స్పెసిఫిక్‌గా ఇట్లా యాంటీబయాటిక్స్ వచ్చాయి. ఇప్పుడు చాలా వేరియంట్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి మన దగ్గర. సో, ఈ యాంటీబయాటిక్స్ ఫ్యూచర్‌లో మన మనం బ్రతకడానికి యూజ్ అయిన యాంటీబయాటిక్స్ మనల్ని చాలా దారుణంగా చంపబోతున్నాయి. ఇప్పుడు కంట్రోల్‌లో లేకుంటే. సో, దానికి రీజన్ ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువైపోయిందిప్పుడు. సో, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కనుగొనడం జరిగింది. సో, ఈ యాంటీబయాటిక్స్‌ని డిఫరెంట్ కండిషన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌ని మెయిన్‌గా మన కంట్రీలో అయితే ప్లేగ్, ఆహ్, ట్యూబర్క్యులోసిస్ లేదా టీబీ అండ్ లెప్రసీ లేదా కుష్టు వ్యాధిని ట్రీట్ చేయడం కోసం చాలా, చాలా హెల్ప్ అయినాయి ఈ కండిషన్స్. వీటితో పాటు చాలా అదర్ కండిషన్స్ కూడా వాటిని ట్రీట్ చేయడానికి యాంటీబయాటిక్స్ చాలా హెల్ప్ అయినాయి. సో, ఈ యాంటీబయాటిక్స్ లేకపోతే మనలో చాలామంది చచ్చిపోయి ఉండేవాళ్ళు ఇప్పటికి. సో, అది ఇంపార్టెన్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్.
సో, ప్రస్తుతం ఈ యాంటీబయాటిక్ యూసేజ్ చాలా ఎక్కువైపోయింది. కంపేర్ టు ప్రీవియస్ సెంచరీ అయ్యుండొచ్చు. సో, ఈ యాంటీబయాటిక్ యూసేజ్ చాలా పెరిగిపోయింది. చాలా పెరగడంతో పాటు ఇనప్రోప్రియేట్‌గా వాడడం కూడా ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. సో, దీని వల్లనే ఒక కండిషన్ డెవలప్ అవుతుంది. దాని పేరే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు ఒక పర్టిక్యులర్ ఎక్స్ అనే ఒక బ్యాక్టీరియాకి మనం ఏ అనే ఒక డ్రగ్ ఇచ్చామనుకోండి, ఎక్స్ అనే బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కానీ ఇప్పుడు అదే డ్రగ్ సేమ్ డోస్ ఇచ్చినా ఎక్స్ అనే బ్యాక్టీరియా చచ్చిపోవట్లేదు. అండ్ డోస్ పెంచినా గూడా ఎక్స్ అనే బ్యాక్టీరియా చచ్చిపోవట్లేదు. దీనికి కారణం ఏంటంటే, మనం ఇనడిక్వేట్‌గా ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడం గానీ, ఇనడిక్వేట్‌గా వాడడం గానీ, ఇర్రేషనల్‌గా ప్రిస్క్రైబ్ చేయడం గానీ, ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాకి ఇవ్వాల్సిన యాంటీబయాటిక్ ఇంకొక టైప్‌కి ఇచ్చినప్పుడు లైక్ బ్యాక్టీరియాలో వేరియంట్స్ ఉంటాయి. సో, ఒక వేరియంట్‌కి ఒక టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. సో, అదే యాంటీబయాటిక్ వేరే దానికి పనిచేయదు. సో, గ్రామ్ పాజిటివ్‌కి పనిచేసే యాంటీబయాటిక్స్ వేరే ఉంటాయి. గ్రామ్ నెగెటివ్ అనబడే బ్యాక్టీరియాకి పనిచేసే డ్రగ్స్ కూడా యాంటీబయాటిక్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇర్రేషనల్‌గా ప్రిస్క్రైబ్ చేయడం అంటే క్రిస్ క్రాస్‌గా ప్రిస్క్రైబ్ చేయడం. దానికి ఇది ప్రిస్క్రైబ్ చేయడం, దీనికి అది ప్రిస్క్రైబ్ చేయడం అట్లా. అండ్ ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేదేంటంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం ఏ డ్రగ్ ఇచ్చినా, ఏ కండిషన్‌కి ఎంత పెద్ద డ్రగ్ అయినా సరే, ఎంత పెద్ద యాంటీబయాటిక్ అయినా సరే, అది పని చేయకపోవచ్చు. సో, ఆ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఇంకొకరికొచ్చిందనుకోండి, ఆ పేషెంట్ కూడా చచ్చిపోతారు. అట్లా ఆ ఇన్ఫెక్షన్ ఎవరికొచ్చినా, మన దగ్గర భూమి మీద ఉన్న ఏ యాంటీబయాటిక్ వాడినా అది పనిచేయదు. సో, అల్టిమేట్‌గా ఇప్పుడు ఆల్రెడీ ఇట్లాంటి కేసెస్ చాలా చూస్తున్నాము. సో, కొంతమంది పీడియాట్రిక్ కేసెస్‌లో ఐసీయూస్‌లో ఉన్న వాళ్ళకి ఎలాంటి లైక్ టాప్, టాప్ యాంటీబయాటిక్ లైక్ చివర్లో వాడే యాంటీబయాటిక్ కూడా పనిచేయట్లేదు. సేమ్ ఐసీయూలో ఉన్న పేషెంట్‌కి సెప్సిస్ పేషెంట్‌కి జనరల్‌గా సెప్సిస్ అంటే సో, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సివియర్ అయినప్పుడు అది సెప్సిస్ కండిషన్‌లోకెళ్తది. సో, ఈ బ్యాక్టీరియా నుంచి వచ్చే టాక్సిన్స్ రిలీజ్ అవుతా కండిషన్ ఇంకా ఆహ్, డిటోరియేట్ అయిపోయి చాలా వీక్‌గా అయిపోతారనమాట. సో, ఇమ్యూన్ సిస్టమ్ అప్పుడు ఇంక పనిచేయదు. సో, అప్పుడు మనం పెట్టే అన్ని రకాల యాంటీబయాటిక్స్ ట్రై జేస్తారు. సో, చాలా కేసెస్‌లో ఐసీయూలో అడ్మిట్ అయిన సెప్సిస్ కేసెస్‌లో ఈ యాంటీబయాటిక్స్ పనిజేయట్లేదు. సో, ఇది ఇట్లానే ట్రెండ్ కంటిన్యూ అయిందనుకోండి, ఒక ఒక్ ఒక పర్టిక్యులర్ టైంలో మనందరం ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల దారుణంగా చచ్చిపోతాం. మామూలుగా గూడా గాదు, దారుణంగా చచ్చిపోతాం. సో, దీనికి కారణాలేంటి? అండ్ దీన్నెట్లా ప్రివెంట్ జేయొచ్చు అనే దాని గురించే మనం ఈ టాపిక్. సో, మెయిన్ థీమ్ ఆహ్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ని కాజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటనే దాని గురించి మనం క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఎట్లా ప్రివెంట్ జేయొచ్చు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో, బేసిక్‌గా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావడానికి కారణం ఏంటి అంటే, దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో, ఫస్ట్ కన్స్యూమర్ ఫ్యాక్టర్స్. కన్స్యూమర్ ఫ్యాక్టర్స్ గానీ, పేషెంట్ ఫ్యాక్టర్స్ అనొచ్చు మనం. సో, పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయనేది చెప్తాను. సో, పేషెంట్ అంటే ఇప్పుడు ఒక పెద్దావిడకి మనం ఒక యాంటీబయాటిక్స్ జనరల్‌గా 5 డేస్ గానీ, 1 వీక్ గానీ, 2 వీక్స్ గానీ, 1 మంత్ గానీ, 6 మంత్స్ గానీ, 12 మంత్స్ గానీ, 9 మంత్స్ గానీ ఇట్లా కోర్సెస్ ఉంటాయి. సో, ఈ కోర్స్‌లు వాడమని ఒక ముసలావిడకి ఒక ఆమెకి చెప్పామనుకోండి. ఒక పెద్దావిడకి చెప్పామనుకోండి. ఆమె ఏం చేస్తదంటే, వెళ్లి షాప్‌లోకెళ్ళి నెలకి గావాల్సిన మందులు గాకుండా సగం తీసుకుంటుంది అందులో. సగం తీసుకొని సగం వాడుతది. తర్వాత వాడదు. ఎందుకంటే సగం వాడేసరికి ఇన్ఫెక్షన్ కొద్దిగా కంట్రోల్ అయ్యి సింప్టమ్స్ తగ్గిపోతాయి. సో, దాని తర్వాత ఈమె వాడదు. అప్పుడేమనుకుంటది, ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఈ ఇన్ఫెక్షన్ రీబౌండ్ అయితది. అప్పుడు ఆల్రెడీ వాడిన మందులు వాడితే ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్‌లోకి రాదు. సో, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయింది ఆ కండిషన్‌కి. ఇది పేషెంట్ ఫ్యాక్టర్. అలాగే పేషెంట్ ఫ్యాక్టర్‌లో ఇనడిక్వేట్‌గా డోస్ తీసుకోవడం. మనం జనరల్‌గా యాంటీబయాటిక్స్‌ని మార్నింగ్, ఈవినింగ్ రాస్తుంటాం. సో, ఈ మార్నింగ్, ఈవినింగ్ అనేది ఏంటి అంటే, ఎందుకు మార్నింగ్, ఈవినింగ్ తీసుకోవాలి? మార్నింగ్, నైట్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకు ఇట్లానే తీసుకోవాలి? నాకిష్టం వచ్చినప్పుడు నేను తీసుకుంటా అంటే, మెయింటెనెన్స్ డోస్ అని ఒకటుంటుంది బాడీలో. మెయింటెనెన్స్ అంటే యూ మస్ట్ మెయింటైన్. ఆ డోసేజ్‌ని నువ్వు మెయింటైన్ చేస్తేనే కాన్స్టెంట్‌గా మన బాడీలోని ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిపోతుంది. సో, మార్నింగ్ 8 గంటలకు ఒక టాబ్లెట్ ఏసుకోవాలనుకోండి. 8 గంటలు ఏసుకున్నారు. 8 నుండి మళ్ళీ నైట్ 8 గంటలకు టాబ్లెట్ వేసుకోవాలి అనుకోండి. ఈ మార్నింగ్ 8 గంటలకేసుకున్న డ్రగ్ నైట్ 8 గంటల వరకు పనిచేస్తుంది. అంటే మెయింటైన్ చేస్తా ఉంటుంది డోసేజ్‌ని. మీరు మార్నింగ్ తీసుకున్న డోసు బ్లడ్‌లో. తర్వాత 8కి నైట్ 8కి తీసుకుంటారు గదా!
8కి తీసుకుంది మార్నింగ్ 8 వరకు మెయింటైన్ చేస్తా ఉంటది బాడీలో. సో, కాన్స్టెంట్‌గా ఒక పర్టిక్యులర్ కాన్సంట్రేషన్ మెయింటైన్ అవుతా ఉంటుంది బాడీలో. సో, కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ ఒకటి 8 టాబ్లెట్ వేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వేసుకుంటారు. సో, మార్నింగ్ వేసుకున్న టాబ్లెట్ ఎప్పటి వరకు పనిచేస్తుంది? 8 వరకే పనిచేస్తుంది. సో, నైట్ 8 వరకు పనిచేస్తుంది. దాని తర్వాత ఏసుకోలేదనుకోండి, బాక్టీరియా దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటా ఉంటది. ఆల్రెడీ తీసుకున్న డ్రగ్. ఎందుకంటే మెయింటెనెన్స్ డోస్ ఫాలో అవుతా ఉంటది. సో, ఫాలో అయినప్పుడు ఏమైతది? బాక్టీరియా దానికి రెసిస్టెంట్ డెవలప్ చేసుకుంటా ఉంటది. డోస్ కొంచెం కొంచెం తగ్గుతుందనుకోండి, దానికి బాక్టీరియాకి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. సో, ఇది ద ఇన్‌బిల్ట్‌గా అది చేంజ్ అయితా ఉంటది. కొంచెం కొంచెం డ్రగ్‌కి చేంజ్ అయితా ఉంటది. సో, చేంజ్ అయ్యి ఈ పర్టిక్యులర్ డ్రగ్‌కి ఏ టాబ్లెట్‌నైతే మీరు ఇంప్రాపర్‌గా, అబ్‌నార్మల్‌గా వాడారో, ఆ డ్రగ్‌కి మీ బాడీలోని బాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటది. సో, ఇట్లా ఇన్‌అడిక్వేట్‌గా వాడడం. సో, దీన్ని ఎట్లా వాడాలి అంటే, ఒక అలారం పెట్టుకొని గాని, లేపోతే ప్రాపర్ టైమింగ్ ఎవరితో అయినా ఎవరినైనా చెప్పమనడం గాని, మీరు ఎట్లాగో అట్లా దేని మీదనన్నా రాసుకోనన్నా గాని, మీరు టైమ్ టు టైమ్ యాంటీబయాటిక్స్ వాడాలి. అండ్ కోర్స్ 6 మంత్స్ రాస్తే 6 మంత్స్ కోర్స్ వాడాలి. ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు టీబీకి సంబంధించిన డ్రగ్స్ 6 నెలలుంటాయి, 9 నెలలుంటాయి, 12 నెలలుంటాయి. లెప్రసీకి సంబంధించినప్పుడు డ్రగ్స్ ఒక డ్యూరేషన్ ఉంటది. టైఫాయిడ్‌కి ఒక డ్యూరేషన్ 5 రోజులు గాని, వారం గాని ఉంటది. సో, డిపెండ్స్ ఆన్ ద యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్డ్. సో, మీరు వారం అంటే వారం వాడాల్సిందే. వారం కంటే తక్కువ వాడారనుకోండి, మీ మీ మీకు ఇన్ఫెక్ట్ అయిన బాక్టీరియా దానంతట అది రూపాంతరం చెందుతుంది. సో, దానివల్ల రెసిస్టెన్స్ డెవలప్ అయితుంది. సేమ్ ఇన్ఫెక్షన్ ఇంకొకడికొచ్చిందనుకోండి, మనం రెగ్యులర్‌గా పెట్టే యాంటీబయాటిక్స్ పెడితే పనిచేయదు ఆళ్ళకి. సో, ఇట్లా ఇన్ఫెక్షన్‌ని ప్రాపర్‌గా కంట్రోల్ చేయకపోతే రెసిస్టెన్స్ కంటిన్యూయస్‌గా డెవలప్ అయితా ఉంటది. అల్టిమేట్‌గా ఒక కిల్లర్ వైరస్ గాని, కిల్లర్ బాక్టీరియా గాని తయారవుతది. ఇది తయారైన తర్వాత ఇది ఏ యాంటీబయాటిక్‌కి రెస్పాండ్ అవ్వదు. సో, రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అది ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా స్ప్రెడ్ అయితది. సో, ఈ విధంగా ఒక కిల్లర్ బాక్టీరియా తయారవుతుంది. ఇట్లా తయారైన కిల్లర్ బాక్టీరియా ఇట్ కిల్స్ ఎవ్రీబడీ. సో, అది ఆ ట్రెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా వరకి, చాలా వరకి బాక్టీరియా యాంటీబయాటిక్స్‌కి రెస్పాండ్ అవ్వడం తగ్గిపోయింది. సో, మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సెకండ్ ఫ్యాక్టర్ ఏందంటే డాక్టర్ ఫ్యాక్టర్. సో, డాక్టర్స్‌లో చాలా రకాలున్నారు. సో, మెయిన్‌గా అలోపతి అని, ఆయుర్వేదిక్ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. హోమియోపతి అని డిఫరెంట్. సో, వీళ్ళలో మెయిన్ డేంజరస్ డాక్టర్స్ ఎవరంటే విలేజ్ డాక్టర్స్. వీళ్ళని ఆర్ఎంపీస్ అంటారు జనరల్‌గా. ఆర్ఎంపీస్ గూడా గాదు. ఆర్ఎంపీస్ అంటే వాట్ ఈస్ ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే హీ షుడ్ బి హావింగ్ సమ్ రిజిస్ట్రేషన్. స్టేట్ మెడికల్ రిజిస్ట్రేషన్ గాని, మెడికల్ రిజిస్ట్రేషన్ గాని ఉన్నోళ్ళని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు. సో, విలేజ్‌లో పనిజేసి మనం ఆర్ఎంపీలు అని పిలిచే ఈ డాక్టర్లకి రిజిస్ట్రేషన్ ఉండదు. వీళ్ళని మనం క్వాక్స్ అని పిలవాలి. ఓకే. ఈ క్వాక్స్ ఏం చేస్తా ఉంటారంటే ఫస్ట్ డే ఫీవర్ ఒకరోజు జ్వరం ఉంది అంటే వెంటనే వాడికి నచ్చిన యాంటీబయాటిక్ వాడికి తెలిసింది ఏదో ఒకటి వాడికి నచ్చిన యాంటీబయాటిక్ ఒకటి రాస్తాడు. అది ఒకటే ఇస్తాడు ఆ ఒక్కరోజు. దాని తర్వాత చూసి వేరే కొత్త రకాలు ఆయన దగ్గర ఏదుంటే అది ఇస్తాడు. ఏ ఇష్టం వచ్చిన యాంటీబయాటిక్ ఇస్తాడు. సో, ఇట్లా ప్రిస్క్రైబ్ చేయడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే మల్టిపుల్ డ్రగ్స్‌కి మల్టిపుల్ బాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఒక టాబ్లెట్ ఇచ్చాడనుకోండి. అది మీరు కోర్స్ వాడరు. దాని తర్వాత ఇంకో టాబ్లెట్ ఇస్తాడు. ఇంకో యాంటీబయాటిక్ ఇస్తాడు. దానికి గూడా మీరు కోర్స్ వాడరు. సో, డ్యూరేషన్ వాడరు సరిగ్గా. డోస్ సరిగ్గా ఉండదు. సో, ఏది సరిగ్గా ఉండదు. కాబట్టి మీకు ఇన్ఫెక్ట్ అయిన బాక్టీరియా ఆ క్వాక్ ఇచ్చిన యాంటీబయాటిక్స్ అన్నిటికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటది. అల్టిమేట్‌గా మిమ్మల్ని హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేలా చేస్తుంది. ఓకే. ఇది డాక్టర్స్‌లో గూడా అలో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ లేదా అలోపతి ప్రాక్టీషనర్స్ మాత్రమే ఈ యాంటీబయాటిక్స్‌ని ప్రిస్క్రైబ్ జేయాలి. సో, వేరే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయకూడదా అంటే చాలామంది చేస్తా ఉంటారు. సో, వాళ్ళు నిజంగా క్లియర్ ఉంటే దే కెన్ ప్రిస్క్రైబ్. కానీ అన్ అనవసరంగా ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసే అలోపతి డాక్టర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సో, దే ఆర్ ఆల్సో ఎక్స్‌ట్రీమ్‌లీ డేంజరస్ ఫర్ దిస్ హెల్త్ కేర్. ఓకే.
సో, ఇష్టం వచ్చినట్టుగా ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళు గూడా డేంజరస్. వాళ్ళు గూడా ఒక డాక్టర్ ఫ్యాక్టర్స్‌లో ఒకరు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌కి కారణానికి వాళ్ళు గూడా ఒక కారణం. దాని తర్వాత ఫార్మాస్యూటికల్స్. సో, ఫార్మాస్యూటికల్స్ మరి డాక్టరు, పేషెంట్ ఓకే. వీళ్ళిద్దరూ బానే ఉన్నారు. మరి మీరు మందులెక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? ఫార్మసీ నుంచి తెచ్చుకుంటున్నారు. సో, ఒక రిపోర్ట్ ప్రకారం 30% ఆఫ్ డ్రగ్స్, ఫేక్ డ్రగ్స్ అని చాలా రిపోర్ట్స్‌లో ఇచ్చారు ఇండియాలో. ఇండియాలో తయారవుతున్న 100% మందుల్లో 30% మందులు ఫేక్. అంటే అందులో ఉండాల్సిన డ్రగ్ ఉండట్లేదు. సో, ఇప్పుడు డ్రగ్ ఉండకపోవడం గానీ, లేపోతే ఉండాల్సిన దానికన్నా 500 ఎంజీ ఉండాలంటే దాంట్లో 300 ఎంజీ ఉందనుకోండి. దాన్ని గూడా ఇంప్రాపర్ డ్రగ్గే అంటారు. సో, ఈ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు తయారు చేసే ఇనాడిక్వేట్ డోసెస్ కానీ, ఇంప్రాపర్ డ్రగ్స్ కానీ, ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌కి ఒక రీజన్. సో, ఫస్ట్ ఈ ప్రివెన్షన్‌లో పార్ట్‌గా పేషెంట్ ఫ్యాక్టర్స్‌ని ఎట్లా కరెక్ట్ చేయాలో చూద్దాం ఫస్ట్. సో, పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇనాడిక్వేట్ డోసేజ్, ఇనాడిక్వేట్ డ్యూరేషన్. సో, మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవాలంటే స్పెషల్‌గా యాంటీబయాటిక్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్‌కి వాడే డ్రగ్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్‌కి వాడే డ్రగ్స్ కానీ ట టైమ్ టు టైమ్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో, దీనికి మీరు అలారం పెట్టుకుంటారా? నోట్స్ రాసుకుంటారా? అనేది మీ ఇష్టం. మీకు ఏది ఫ్లెక్సిబుల్‌గా ఉంటే అది. ఫస్ట్ మెయింటైన్ చేయాలి. ఆ డోస్‌ని కాన్స్టెంట్‌గా బాడీలో, బ్లడ్‌లో మెయింటైన్ చేయాలి. సెకండ్ థింగ్ డ్యూరేషన్. డ్యూరేషన్ 5 రోజులు వాడమని చెప్పినా, 1 వీక్ వాడమని చెప్పినా, 5 రోజులు వాడమంటే ఖచ్చితంగా 5 రోజులు వాడాలి. అప్పుడే ఇన్ఫెక్షన్ కంప్లీట్‌గా కంట్రోల్ అవుతుంది. 1 వీక్ వాడాలి అంటే 1 వీక్ ఖచ్చితంగా వాడాలి. ఇది పేషెంట్ ఫ్యాక్టర్స్‌లో కరెక్ట్ చేసుకోవాల్సింది. డాక్టర్స్. నెక్స్ట్ డాక్టర్ ఫ్యాక్టర్స్. డాక్టర్స్‌లో ఇది అబ్సల్యూట్‌గా మీరు ఫాలో అవ్వాల్సిందే. క్వాక్స్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, మైల్డ్ పెయిన్ కిల్లర్స్ ఈస్ ఫైన్. టీటీ ఇంజెక్షన్స్ తీసుకోవడం ఓకే. కానీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం చాలా చాలా ప్రమాదకరం. అండ్ వీళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌కి, వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలనేది తెలీదు. సో, వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి యాంటీబయాటిక్స్ ఇచ్చామనుకోండి, అనవసరంగా సైడ్ ఎఫెక్ట్స్. సో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కి యాంటీబయాటిక్స్ ఇచ్చామనుకోండి, లైక్ బ్యాక్టీరియాని టార్గెట్ చేసే యాంటీబయాటిక్స్ ఇచ్చామనుకోండి, మళ్ళీ అడిషనల్‌గా సైడ్ ఎఫెక్ట్స్. సో, యాంటీబయాటిక్స్ విషయంలో మీరస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా వీళ్ళ దగ్గర అసలు యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు. ఏ ఇంజెక్షన్ ఇస్తున్నారు అనే ఎవరైనా ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వడానికి రెడీగా ఉంటే, ఏ ఇంజెక్షన్ ఇస్తున్నారో ఆ డ్రగ్ నేమ్ అడగాలి. అది సెర్చ్ చేసి చూడాలి. అది యాంటీబయాటికా కాదా చూసి దాన్ని బట్టి మీరు వాడాలి. ఓకే. సో, ఈ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ విషయం కొంతమంది ఫేక్ డాక్టర్స్ ఉంటారు. చాలామంది ఉంటారు. ఇండియాలో అయితే చాలామంది ఫేక్ డాక్టర్స్ ఉంటారు. సో, వీళ్ళని ఎట్లా ఫైండ్ చేయాలి అంటే ఎన్ఎంసీ అనే ఒక వెబ్‌సైట్‌లో మీరు వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్ గాని, ప్రతి డాక్టర్‌కి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. వాళ్ళు రిజిస్టర్డ్ అయితే. సో, అట్లాంటి వాళ్ళే ప్రాక్టీస్ చేయడానికి ఇండియాలో లా రూల్. సో, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్సే ప్రాక్టీస్ చేయాలి. సో, వీళ్ళందరికీ ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. సో, మీరు ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసి చూస్తే ఆ డాక్టర్‌ది రిజిస్ట్రేషన్ అందులో నమోదై ఉందనుకోండి, మీరు ఆయన దగ్గర డ్రగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఆయ ఆ పర్టిక్యులర్ డాక్టర్ అలోపతి డాక్టర్ అయి ఉండాలి. ఓకే. ఆయుర్వేదిక్ కానీ, ఆయుష్ కానీ, హోమియోపతి డాక్టర్ అయ్యి ఉండకూడదు. ఎందుకంటే ఈ సెకండ్ చెప్పిన డాక్టర్స్ దే ఆర్ నాట్ ఎక్స్‌పర్ట్స్ ఇన్ అడ్వాన్స్డ్ మెడిసిన్. లైక్ నాట్ అడ్వాన్స్డ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్‌లో వాళ్ళు అంత ట్రైనింగ్ అయ్యి ఉండరు. ఓకే. సో, అలోపతి ప్రాక్టీషనర్స్ దగ్గర మీరు ఈ యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఇది డాక్టర్స్ ఫ్యాక్టర్స్‌లో. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్. సో, ఫార్మాస్యూటికల్స్‌లో మనం ఏదైనా కొనుక్కునేటప్పుడు లైక్ డ్రగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా క్లియర్‌గా ఉండాలి ఈ డ్రగ్స్ విషయంలో. సో, ఈ డ్రగ్స్ తీసుకునేటప్పుడు గూడా మనం ఏ బ్రాండ్ తీసుకుంటున్నాం? ఈ బ్రాండ్‌కి ఏదైనా ఇంతకుముందు పాస్ట్ రికార్డ్ ఉందా? లైక్ ఈ కంపెనీ బ్యాడ్ డ్రగ్స్ ప్రిపేర్ చేసినట్టు ఏమైనా కేసులున్నాయా? ఏమైనా బ్యాడ్ పాస్ట్ హిస్టరీ ఉందా? జనరిక్ మెడిసిన్ అయినా, బ్రాండెడ్ మెడిసిన్ అయినా ఏదైనా సెర్చ్ చేసి తీసుకోవడం వల్ల చాలా వరకు మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ని తగ్గించొచ్చు. సో, ఇది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి. ఇది సెకండ్ వీడియో అవ్వడం వల్ల కొంచెం
ప్రాపర్‌గా చేయలేకపోయాను అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ నుంచి స్లోగా ఇంప్రూవ్ చేస్తాను వీడియో క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో, ఈ వీడియోని ఇంత దూరం చూసినందుకు చాలా థాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఏమన్నా అప్‌గ్రేడ్ చేసుకోవాలి, ఇంకా ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అది నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.